గ్రూప్ 1 ఎగ్జామ్ విషయానికి వస్తే మీ అందరికీ కూడా తెలుసు, ఆనాడు కేసీఆర్ గారు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వడమే కాకుండా గ్రూప్ 1లో ప్రిలిమినరీలో ఏ విధంగా రిజర్వేషన్ పాటించాలి, మెయిన్లో ఏ విధంగా రిజర్వేషన్ పాటించాలనేది చాలా స్పష్టంగా ఒక జియో నెంబర్ 55 ద్వారా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిరుద్యోగులను ఆదుకుంటామని చెప్పి, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేస్తూ, నిరుద్యోగుల్లో సామాజిక న్యాయం కూడా పాటించకుండా, రాజ్యాంగం చెప్పిన ఇవి పాటించకుండా జియో 29 తీసుకొచ్చి, దానికి ఉదాహరణకు మీకు గ్రూప్ 1లో 563 పోస్టులు ఆనాడు కేసీఆర్ గారు 503 పోస్టులకు ఇస్తే, ఈ ప్రభుత్వం 60 పోస్టులు ఎక్స్ట్రాగా కలిపి 563 పోస్టులకు 21 జూన్ 2024లో మరి మళ్ళీ ఇచ్చి, తర్వాత ఎగ్జాము జూన్ 9 నాడు కండక్ట్ చేసిండ్రు. రిజల్ట్స్ జూలై 28 నాడు రిజల్ట్స్ డిక్లేర్ చేసిండ్రు. టోటల్గా ఈ ఎగ్జామ్కు ఆ పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్య 3,02,172 మంది. మరి ఒక్క పోస్టుకు 50 మంది అభ్యర్థులను మెయిన్కు సెలెక్ట్ చేయాలంటే 1:50 నిష్పత్తిలో 50 మంది అభ్యర్థులను ఒక పోస్టుకు చేస్తే టోటల్గా 28,150 మంది అభ్యర్థులు రావాలి. 28,150 మంది అభ్యర్థులను కేసీఆర్ గారు తలపెట్టిన జియో 55 ప్రకారం సెలెక్ట్ చేస్తే, అందులో ఈ 563 పోస్టుల్లో రిజర్వ్ చేయబడని, అంటే ఓపెన్ కాంపిటీషన్ ఓసీ కోటాలో ఉండే పోస్టులు 209. అంటే ఈ 40%, ఈ ఎల్లో పచ్చ కలర్లో ఉన్న ఈ పోస్టులు 209. వీటి కోసం 10,450 మంది అభ్యర్థులను 1:50 నిష్పత్తిలో సెలెక్ట్ చేయాలి. అదేవిధంగా మిగతా ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులు 60% పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ 60% పోస్టులు టోటల్గా 17,700 మంది అభ్యర్థులను సెలెక్ట్ చేయాలి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వ ఆదేశాల మేరకు అది జియో 55 చెప్తున్నది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందయ్యా అంటే, ఈ సామాజిక న్యాయం, అదేవిధంగా రాజ్యాంగం చెప్తున్న రిజర్వేషన్లు ప్రిలిమినరీ స్టేజ్లో బాలాజీ బదావత్ పెట్టిన కేసులో ఏదైతే ఉందో ఆ కేసులో వచ్చిన జడ్జిమెంట్ను ఆధారం చేసుకొని ఆధారబాధగా జియో 29 తీసుకొచ్చి ఈ సామాజిక న్యాయం, ఈ రిజర్వేషన్లు పాటించకుండా 28,150 పోస్టులను స్ట్రైట్గా ముద్దగా సెలెక్ట్ చేసింది. దాంట్లో ఏ వర్గాల ప్రజలు ఉన్నారనేది ఇప్పటికి కూడా క్లారిటీ లేదు. ఒకవైపు ఒక 1:50 నిష్పత్తిలోనే మేము సెలెక్ట్ చేస్తున్నామని చెప్తూనే, మరోవైపు మేము రిజర్వేషన్లు కూడా పాటించినామని చెప్పి ఎస్సీ కోటాలో సెలెక్ట్ చేయాల్సిన వ్యక్తులను కింద తీసుకొని అవసరం అనుకుంటే కిందికి పోయి, అంటే వాళ్ళ కట్ ఆఫ్ ఏదో చెప్పకుండా ఆయనకాయన, అంటే వాళ్ళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తనకు తాను ఒక కట్ ఆఫ్ పెట్టుకొని కింది నుంచి తీసుకొని పోయిండు. అదేవిధంగా ఎస్టీ కోటాను అట్లనే చేసిండ్రు. అగ్రవర్ణాల్లో పేదలు ఈడబ్ల్యూఎస్ కోటాను కూడా అదే విధంగా చేసిండ్రు. ఓబీసీ కోటాను కూడా అదే విధంగా చేసిండ్రు. ఈ 28,150 ఈ ముద్దలో ఎంతమంది ఎస్సీ అభ్యర్థులు ఉన్నారు, ఎంతమంది ఎస్టీ అభ్యర్థులు ఉన్నారు, ఎంతమంది మరి అగ్రవర్ణాల్లో పేదలు ఉన్నారు, ఎంతమంది ఓబీసీ అభ్యర్థులు ఉన్నారు, ఎంతమంది స్పోర్ట్స్ కోటాలు ఉన్నారు, ఎక్కడ కూడా చెప్పడం లేదు. ఇలా మేము ఆనాడు కూడా మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఒక 15-20 రోజుల క్రితం కూడా అడగడం జరిగింది, మీరెందుకు కట్ ఆఫ్స్ చెప్తలేరు? ఉదాహరణకు 33 లక్షల మంది అభ్యర్థులు ఉన్నారు. 3 లక్షల మందిలో ఓపెన్ కేటగిరీలో, అంటే మెరిట్ ఉన్న ఏ కులానికి చెందిన అభ్యర్థి అయినా ఈ 10,450 మంది ఉంటే ఈ 10,450 మంది కట్ ఆఫ్ ఎంత? ఎందుకు ప్రభుత్వం చెప్పడం లేదు? ఎందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ కట్ ఆఫ్ గురిని అంత సీక్రెట్గా పెడుతున్నారు? అదేవిధంగా షెడ్యూల్డ్ కాస్ట్ కట్ ఆఫ్ ఎంత, షెడ్యూల్డ్ ట్రైబ్ కట్ ఆఫ్ ఎంత, ఓబీసీ కట్ ఆఫ్ ఎంత,
అదేవిధంగా అగ్రవర్ణాల్లో ఉండే పేదలు అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఈడబ్ల్యూఎస్ కోటాలో కట్ ఆఫ్ ఎంత, స్పోర్ట్స్ కోటాలో కట్ ఆఫ్ ఎంత, అదేవిధంగా మరి మిగతా మైనారిటీ కోటా బీసీఈ కట్ ఆఫ్ ఎంత అని ఎందుకు ప్రభుత్వం చెప్పడం లేదు? మేము ఇంకో ప్రశ్న కూడా వేసినాం. ఓపెన్ కాంపిటీషన్ అంటే కేవలం అగ్రవర్ణాల్లో ఉండే ధనికులకేనా, లేకపోతే ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ బీసీలో కానీ మైనారిటీలో ఉండే మెరిటోరియస్ అభ్యర్థులు కూడా ఓపెన్ కోటాలో ఉండవచ్చా అంటే దానికి టీఎస్పీఎస్సీ ఆన్సర్ చెప్పడం లేదు. మిత్రులారా, ఇక్కడే మరి అసలైన కుట్ర ఉన్నది. ఇలా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, కేంద్రంలో భారత ప్రభుత్వం రాజ్యాంగబద్ధ సంస్థ అయిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇతర సెంట్రల్ సర్వీసెస్లను రిక్రూట్ చేసే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ప్రిలిమినరీలో కానీ మెయిన్లో కానీ ఇంటర్వ్యూలో కానీ సామాజిక న్యాయం ఈ కోటాలను పాటిస్తూ ఉన్నది. అదేవిధంగా పక్కన ఉండే కర్ణాటక సివిల్ సర్వీసెస్ కూడా ఈ కోటాలను ప్రిలిమినరీ, మెయిన్, అదేవిధంగా మరి ఇంటర్వ్యూలో కూడా పాటిస్తూ ఉన్నది. పంజాబ్ సివిల్ సర్వీస్ కమిషన్ కూడా పంజాబ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఈ కోటాలను పాటిస్తూ ఉన్నది. హర్యానా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఈ కోటాలను పాటిస్తూ ఉన్నది. పక్కనే ఉండే మన బార్డర్ స్టేట్ అయిన ఛత్తీస్గఢ్ కూడా ఈ కోటాలను స్పష్టంగా పాటిస్తూ ఉన్నది. జార్ఖండ్ కమిషన్ కూడా ఈ కోటాలను స్పష్టంగా పాటిస్తూ ఉన్నది. మరి వీళ్ళందరికీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అడ్డం వస్తలేవా? ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.